వికారాబాద్ లో వైల్డ్నెస్ రిసార్ట్స్ యజమాని ప్రసాద్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రమాదం జరిగిన 3 నెలల తర్వాత పోలీసులు స్పందించారు. మీడియాకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రిసార్ట్ నిర్లక్ష్యంతో ఇద్దరు మృతి చెందారు. ఈ విషయంలో మొదటి నుంచి పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. అనుమతులు లేకుండా సర్పన్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రమాదంపై అప్పట్లో నిర్ధారణ కోసం కమిటీ వేశారు. నేటికి కమిటీ ఏమీ తేల్చలేదు. వికారాబాద్ లో వైల్డ్నెస్ రిసార్ట్స్ యజమాని ప్రసాద్ రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రమాదం జరిగిన 3 నెలల తర్వాత పోలీసులు స్పందించారు. మీడియాకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రిసార్ట్ నిర్లక్ష్యంతో ఇద్దరు మృతి చెందారు. ఈ విషయంలో మొదటి నుంచి పోలీసులు గోప్యత పాటిస్తున్నారు. అనుమతులు లేకుండా సర్పన్పల్లి ప్రాజెక్టులో బోటింగ్ నిర్వహించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రమాదంపై అప్పట్లో నిర్ధారణ కోసం ఒక కమిటీ వేశారు. కానీ కమిటీ నేటికి ఏమీ తేల్చలేదు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, శంకరి, వికారాబాద్ లో ది వైల్డర్నెస్ రిసార్ట్ యజమాని ప్రసాద్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రసాద్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ వికారాబాద్ కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పరిధి సబ్ జైలుకి అయితే ప్రసాద్ రెడ్డిని తరలించారు. వైల్డర్నెస్ రిసార్ట్ లో జూలై 5వ తారీఖున ఇద్దరు ఆడవాళ్ళు మృతి చెందారు. రీతా కుమారి అలాగే పూనం సింగ్ ఇద్దరు కూడా బీహార్ చెందిన మహిళలు మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత 3 నెలల తర్వాత ప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అనుమతులు లేకుండా సర్పన్పల్లి ప్రాజెక్ట్ లో బోటింగ్ చేశారు. ఆ సమయంలో ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో ప్రస్తుతం ప్రసాద్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకున్నారు. రిసార్ట్ లో అనుమతులు లేకుండా బోటింగ్ ఏర్పాటు చేసి నిర్వాహకులు అయితే వాళ్ళిద్దరు మృతికి కారణమయ్యారు. ఈ ప్రమాదంపై అప్పట్లో నిర్ధారణ కోసం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక కమిటీని కూడా వేశారు. అయితే ఈ కమిటీ నివేదిక ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. అయితే కమిటీ దర్యాప్తులో మాత్రం కొన్ని కీలకమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. రిసార్ట్ లో కుక్క పరికరాలతో పాటు మద్యం సీసాలు కూడా బయటపడ్డాయి. అయితే కమిటీ నివేదిక రాకుండానే ప్రసాద్ రెడ్డిని గోప్యంగా పోలీసులు ప్రస్తుతం అరెస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. గుర్తు చెప్పుడు కాకుండా వైల్డర్నెస్ రిసార్ట్ యజమాని ప్రస్తుతం అరెస్ట్ చేయడంతో పలువురు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. జూలై 5వ తారీఖున బీహార్ చెందిన రీతా కుమారి అలాగే పూనం సింగ్ వాళ్ళ యొక్క బంధువులతో బీహార్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలోనే సర్పన్పల్లి చెరువులో బోట్ షికార్కి అయితే వెళ్లారు. ఆ సమయంలో పూనం సింగ్ తో పాటు రీతా కుమారి వాళ్ళ యొక్క ఇద్దరు పిల్లలతో కూడా బోటింగ్ వెళ్లారు. అదే సమయంలో ఒక్కసారిగా ఈదురు గాలులు అలాగే భారీ వర్షం పడడంతో ఆ బోట్ అదుపు తప్పింది. అయితే ఆ బోట్ డ్రైవర్ వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ రీతా కుమారి అలాగే పూనం సింగ్ ఆ నదిలో అయితే పడిపోయారు. అక్కడ బోటింగ్ లో షికార్ దగ్గర అక్కడే ప్రమాదంలో ఇరుక్కున్నారు. ఈ ప్రమాదంలో రీతా కుమారి అలాగే పూనం సింగ్ కూడా మృతి చెందారు. అయితే దీనిపై ప్రత్యేకంగా కలెక్టర్ అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారు. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, దేని వల్ల జరిగింది అంటూ కూడా ఒక నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వ అధికారులు అయితే ఆదేశించారు. అయితే ఈ నేపథ్యంలోనే రిసార్ట్ కు సంబంధించి ఎలాంటి బోటింగ్ కు ఎలాంటి అనుమతులు లేవని ప్రస్తుతం కమిటీ అయితే నిర్ధారణకు వచ్చింది. అయితే ఈ వైల్డర్నెస్ రిసార్ట్ కు సంబంధించి యజమాని గుర్తు చెప్పుడు కాకుండా అరెస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. శంకరి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.